నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త, పొత్తు వైసీపీ కా లేక బీజేపీ టీడీపీ కా పొత్తు అనేది తేలక ఇన్నాళ్ళు బీజేపీ తమ వైఖరిని తెలియజేయలేదంట. ఎట్టకేలకు పొత్తుకి సిద్ధమయ్యింది అని ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ అండర్ గ్రౌండ్ ఒప్పందం ఒకటి ఉందంట. అదేంటంటే మోడీ ఎజెండా వైసీపీ గెలుపు. పవన్ ఏ రోజు చెప్పాడు, ప్రభుత్వానికి వ్యతిరేకం ఒక్క ఓటు కూడా చీలకూడదు. కరెక్ట్. వైసీపీకి వ్యతిరేకం ఓటు ఒక్కటి కూడా చీలిపోకూడదు అటు ఇటు అనేది 100% కరెక్ట్. ఎక్కడెక్కడైతే వైసీపీకి వ్యతిరేకత లేక గెలవదు అనుకున్న ప్రాంతాల్లో బీజేపీ తమ సీట్లను తీసుకున్నది. లోక్సభకి, అసెంబ్లీకి లోక్సభ సీట్లు తీసుకుందంటే ఒక అర్థం ఉంది, ఒక న్యాయం ఉంది, ఒక పద్ధతి ఉంది. కానీ ఆంధ్రాలో, దక్షిణాదిలో, ముఖ్యంగా ఆంధ్రాలో ఒక్క సీటు కూడా గెలవడం అనేది జరగని పని అని అమిత్ షాకి తెలుసు, లడ్డాకి తెలుసు, మోదీకి కూడా బాగా తెలుసు. కానీ అండర్ గ్రౌండ్ ఒప్పందం ప్రకారంగా ఇది తిరుపతి వైసీపీ ఎన్నో ఇది చేసి ఆ ప్రాంతంలో బై ఎలక్షన్ కి సస్పెండ్లు కూడా అధికారులు ఉన్నారు, ఇవన్నీ తెలిసిందే. కానీ ఆ ప్రాంతాన్ని బీజేపీ తీసుకుంది. రాజంపేట, అక్కడ వైసీపీ బలం లేదు, కానీ ఆ ప్రాంతాన్ని బీజేపీ తీసుకుంది. ఇలా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గెలిచే అవకాశం లేదు. ఒక ముస్లిం అభ్యర్థికి వైసీపీ సీటు కేటాయించడం, స్థానికంగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసుని అక్కడి నుంచి తొలగించడం, ఈ సీటు ఏ పరిస్థితుల్లో అయినా జనసేన పోతిన మహేష్ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాడు అనేది నమ్మకం. ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి గెలవడనేది అది కూడా నమ్మకమే. కాబట్టి బీజేపీ తమ వంతు వైఖరినిగా సీటు తీసుకొని వైసీపీకి సపోర్టింగ్ చేయటం కోసమే ఆ సీటు కేటాయించుకొని దరిదాపుగా 2019 నుండి ఆ అభ్యర్థి ముఖ్యంగా పోతిన మహేష్ ఆ సీటుపై కర్చీఫ్ వేసుకొని కూర్చున్నాడు. కర్చీఫ్ కూడా టెస్ట్ వేసుకొని కూర్చున్నాడు అనుకోండి. కానీ ఆ సీటుని బలవంతంగా బీజేపీ లాక్కుంటుంది. ఎందుకని? బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు పడదు. వైసీపీ వ్యతిరేకస్తులు ఆ ప్రాంతంలో వెల్లంపల్లి చేసిన పనులకి వైసీపీ అంటే మండిపడేవారే గాని మండపడని వారు లేరు పశ్చిమ నియోజకవర్గం విజయవాడలో. అయితే దాన్ని అంతా పోతిన మహేష్ క్యాప్చర్ చేసి ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకొని మొత్తం చక్కగా తయారు చేశారు. ఒక పక్క ముస్లింలు వైసీపీ క్యాండిడేట్ అయినా సరే ముస్లింలు పోతిన మహేష్ సంఘీభావంలో ఉన్నారు. ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, ఓసీలు, ఆరు వీరని కాదు, అందరూ కూడా పోతిన మహేష్కి జనసేనకు సీటు ఇవ్వటానికి అంగీకరించని బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. జనసేనపై చాలా అంటే జనసేనపై కాదు, పవన్ కళ్యాణ్ పై చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు. ఒక పక్క ఇండిపెండెంట్ గా వయ్యా అంటే నేను పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించను అంటున్నాడు.
పార్టీ విధేయుణ్ణి అని చెప్తున్నారు. పార్టీ విధేయుడివి, పార్టీ నీకు సీటు కేటాయించట్లేదు, ఇంతవరకు నువ్వు ఇంతవరకు నెట్వర్క్ చేశావు, అయినా సరే నువ్వెందుకు ఆ పార్టీని వదిలిపెట్టట్లేదు? నేను పార్టీని వదిలిపెట్టను. నేను ఓడిపోయినా సరే గతంలో నేను ఇక్కడే ప్రాంతంలోనే గెలుస్తానని నాకు దృఢమైన ఓడిపోయినండి. ఆ పడిపోయిన దగ్గర లేచి నిలబడాలి, ఎక్కడ పడిపోయానో అక్కడే లేచి నిలబడాలి అని చెప్పి నేను ఇక్కడ పూర్తి స్థాయిలో నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను. నేను అన్ని వర్గాల్ని నేను నడుపుకొని వెళ్ళడానికి సిద్ధమై ఉన్నాను. నేను గతంలో బీసీ సంఘానికి నేను చేశాను కాబట్టి నాకు బీసీలు కూడా నాకు సపోర్ట్ ఉన్నారు, మద్దతు ఉన్నారు. నేను పొట్టి శ్రీరాములు గారికి దగ్గర మన రాష్ట్ర విభజనకి 2009 నుండి రాష్ట్ర విభజన హడావుడిలో కూడా నేను ఆందోళనలో కూడా నేను తిరిగాను కాబట్టి నాకు పబ్లిక్ తో మంచి టచ్ ఉంది. ఆ రోజుల్లో వెల్లంపల్లి చేసిన కొన్ని చర్యలకు 2019 నేను ఓడిపోయాను, కానీ ఈ రోజు నేను గెలుస్తాను అంటూ డంకా బజాయిస్తున్నాడు పోతిన మహేష్. మరి ఎందుకు ఈ సీటు పోతిన మహేష్ కేటాయించట్లా? ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారు కానీ ఇంకొక ఆయన కానీ యాదవుల కమ్యూనిటీ కానీ ఈ సీటు ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ సీటు కేటాయించట్లేదు అంటే ప్రధాన కారణం కొందరు రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే మోదీ వైసీపీ అండర్ గ్రౌండ్ ఒప్పందం, అందుకే ఇన్ని రోజులు ఆగారు. కేవలం నవ్వుమొహం అంతా చంద్రబాబు జగన్తో క్షమించాలి పవన్తో కేవలం నవ్వుమొహమే, కానీ నిజానికి జగన్తోనే మోదీకి లింకులున్నాయి అంటూ చాలా మంది రాజకీయ విశ్లేషకులే కాకుండా సీనియర్ పాత్రికేయులు కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఎందుకు త్యాగాలు చేశాడు? కావాలని మోదీకి పవన్ కు ఉన్న బంధాన్ని తెగగొట్టుకోవడం ఇష్టం లేక పవన్ మోదీతో బీజేపీతో జనసేన మైత్రి బంధం తెలిసింది. దానికి తోడుగా అప్పటికే టీడీపీ జనసేన మైత్రి బంధాన్ని ఉండడంతో ఈ మైత్రి బంధాన్ని ఎట్లాగైనా సరే నిలబెట్టుకోవాలి, 24లో రాజ్యాధికారం సాధించాలి అంటూ దానికోసం బీజేపీతో కలిసి ప్రయాణం చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యాడు. అయితే కొసమెరిపి ఏమిటంటే హరిరామయ్య జోగయ్య ఇటు ముద్రగడ పద్మనాభం పవన్ ని అనేక పర్యాయములు గుచ్చి చేశారు. అయినా సరే వీరిద్దరు కూడా వైసీపీ పాగాలోకే వెళ్ళారు. వైసీపీ కుర్లో ఒక మణిదీపం అయిపోయారు వీరిద్దరు కూడా. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది తెర వెనక. అంత దృఢంగా ఇంత పవర్ఫుల్ గా రాజకీయం జరుగుతుందా? నిన్న గుంటూరులో జరిగింది. వైసీపీ టీడీపీ పోలీస్ స్టేషన్ ముందు టీడీపీ కార్యకర్తలకి అర్ధరాత్రి సమయంలో వారిపై విరుచుకుపడ్డారు. పోలీసులు సంబంధిత అధికారులు టీడీపీ శ్రేణులను పంపించి తర్వాత కూడా ఆ వైసీపీలు మాత్రం హడావుడి హంగామా తగ్గలేదంటే నమ్ముతారా? ఇప్పటికే రాజకీయంగా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది. మరోసారి వైసీపీ గెలిస్తే
మరలా అదే పరిస్థితి ఇంకో 10 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటికే వికేంద్రీకరణ అంటూ రాజధాని అమరావతిని ఇన్ని కోట్ల 33,000 ఎకరాలు భూమిని ఇస్తే రైతులు యునామినస్ గా వాళ్ళు 3 పంటలు, మామూలుగా సహజంగా 2 పంటలు పండుద్ది ఎక్కడైనా, ఇక్కడ 3 పంటలు పండుద్ది. ప్రతి క్షణం నిరంతరం ఆ ప్రాంతం ఎప్పుడు చూసినా పచ్చగా అరటి చెట్లు, ములగ చెట్లు, పసుపు, పొగాకు, పత్తి ఒకటని కాదు అన్ని రకాలుగా, చెరుకేమిటి, పచ్చగా నిత్యం పచ్చగా ఉన్న ప్రాంతం ఏదన్నా ఉంది అంటే అమరావతి ప్రాంతమే. ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం కొందరు చేసిన తప్పో మేలో తెలియదు, కానీ ఆ రైతులు వెన్నుపోటు పొడవబడింది. ఏమైనా కానీ అమరావతియే రాజధానిగా ఉండాలి. లేని పక్షాన ఈసారి గెలుపు ఎవరికైనా కష్టమే, నల్లేరు మీద నడకే. దయచేసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.